తెలంగాణ పౌర స్పందన వేదిక ఇంత మంచి అంశం మీద ఈరోజు మీడియా మిత్రులను పిలిచి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నందుకు ముఖ్యంగా అభినందనలు. అయితే మీడియా మిత్రులందరూ మార్నింగ్ నుంచి అనేకమైన గ్రౌండ్ లెవెల్ సమస్యల్ని చెప్పారు. అయితే పాలసీ ప్రకారం గవర్నమెంట్స్ చేయాల్సిన కొన్ని అంశాలని దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఈ రోజు అంతరాలు పోవాలి చదువులలో అంటున్నారు. ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ గా ఉండాలి. ఎట్లా అంటే ఒకవైపు టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్ ఒకవైపు ఇస్తూ, మరోవైపు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కనీసం సబ్జెక్టులకు టీచర్ లేని పరిస్థితి, అదేవిధంగా కనీసం బాత్రూమ్ లేని పరిస్థితిలో ఇంత గ్యాప్ ఉండాలన్న విద్యా వ్యవస్థలో. కాబట్టి ఈక్వల్ ఎడ్యుకేషన్ లేకుండా ఈక్వల్ పరీక్షలు పెడుతున్నారు. అది ఎట్లా కరెక్ట్ అయింది? ఈ టెక్నో స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో వసతులు లేకుండా చదివిన వాళ్ళకి ఈక్వల్ ఎగ్జామ్స్, నీట్ గానీ, ఎంసెట్ గానీ, ఏ ఎగ్జామ్స్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ సంబంధించింది కానీ, ఒక పిల్లలేమో ప్రతి విజువలైజ్ చేస్తున్నారు. నేను చిన్నప్పుడు కాలేజ్ టాపర్ని ఇంటర్మీడియట్ లో. నాకు అప్పుడు చదువుకున్న చదువుకి ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ ని విజువలైజ్ గా చూస్తున్నప్పటికీ అప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఎడ్యుకేషన్ ని, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ని తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ఈక్వల్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడానికి గవర్నమెంట్ పాలసీలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ని, టెక్నో స్కూల్స్ ని అనుమతిస్తే, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అలాంటి వసతులు పెట్టినప్పుడు మాత్రమే వీటికి కూడా అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో అలాంటి వసతులు ఇవ్వాలి. ఆటోమేటిక్ గా స్కూల్ పిల్లలు ఉండలేరు అనే అంశాల మీద ఇప్పుడు చాలా చెప్పారు కాబట్టి దాంట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. ఆ సిస్టర్ చెప్పారు మ్యాక్టివ్ నుండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి చదువు 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 అని చెప్పేసి ఒక డిప్రెషన్, ర్యాంకులు చదువు, ఇది మాత్రమే ఫ్యూచర్, ఇది మాత్రమే లైఫ్ అన్నట్టు తీసుకెళ్తున్నారు. కానీ ఒక మనిషిలో ఉండే అన్ని రకాలమైన టాలెంట్లకి సరైన బయటకు తీసుకొచ్చే వేదికలు భారతదేశంలో ఈ గవర్నమెంట్ స్కూల్లే కాదు, ప్రైవేట్ స్కూల్లో కూడా కనిపిస్తలేవు. అందుకే మనం ఒలింపిక్స్ లోకి వెళ్తే చైనా, అమెరికాలు ఎక్కడో పథకాలలో ఉంటాయి. చైనా మనకంటే, మనం ఇప్పుడు జనాభాలో ముందు స్థానంలో ఉన్నాం. కానీ మన పథకాల పట్టిక చూస్తే కింద ఉన్నాం. కారణం ఏంటంటే బేసిక్ స్కూల్ లెవెల్లో ఉండాల్సిన స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులం సంబంధించిన అంశాలని ఎవరికి ఎందులో టాలెంట్ ఉందో దాన్ని పికప్ చేసి వాళ్ళకి ఆ రంగంలో ఒక తోడ్పాటు అందించినప్పుడే భారతదేశానికి సంబంధించిన అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మెస్సీనో, సచిన్ టెండూల్కర్నో గుంజుకొచ్చి క్లాస్ రూమ్ లో కూర్చోబెడితే ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా అంత పెద్ద స్థాయిలో వాళ్ళు ఒక క్రీడలకే గుర్తింపించే స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి దాన్ని కంపల్సరీ స్కూల్ కరిక్యులమ్స్ లో స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్స్ సంబంధించి ఏదో నామమాత్రం పీరియడ్ ఉన్నట్టు కాకుండా, ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించాను, ఉంటది. కానీ నామమాత్రం కాకుండా కంపల్సరీ అందులో నుంచి పికప్ చేయడానికి కావాల్సిన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత కూడా పికప్ చేయాల్సిన బాధ్యత స్కూల్స్ లో ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన పాలసీలోనే భూత వైద్యం లాంటిది తీసుకొచ్చే ప్రమాదం చేస్తున్నాడు. సైంటిఫిక్ టెంపర్ ని పెంచాల్సిన సందర్భంలో 2023లో ప్రపంచమంతా ఒక వైపు వెళ్తుంటే భూత వైద్యాన్ని తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ వ్యవస్థల్లో పాఠాలలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పాలసీ ప్రకారం జరుగుతున్నది. ఇంతవరకు మిత్రులందరూ టీచర్లకు సంబంధించిన అనేక అంశాలు చెప్పారు. ఓకే, దాంతో కొన్నిటిని ఏకీభవిస్తున్నా. కానీ పాలసీ ప్రకారమే విద్యా వ్యవస్థను నాశనం చేసే పరిస్థితులలో గవర్నమెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే పద్ధతి టీచర్లు గాని, పౌర సమాజం గాని, విద్యార్థి సంఘాలు గాని, అట్ ద సేమ్ టైం మన ముఖ్యంగా మీడియా, వీళ్ళందరూ దీనిపైన స్పందించాలి. తప్పకుండా ఒక ఎడ్యుకేటివ్ గా జనాల్లో ఒక ఉద్యమం రూపంలో వస్తే తప్పితే ఇలాంటి వెనక్కి వెళ్ళే, అంటే భారతదేశాన్ని మొత్తం ఒక మధ్యయుగాల్లోకి తీసుకెళ్లే లాంటి ఒక ఎడ్యుకేషన్ లో ఒక సిలబస్ నే తయారు చేస్తుంటే, మన భగత్ సింగ్ పాఠాన్ని తీసేసి ఇంకేదో పనికి మాలిన పాఠాలను పెడుతుంటే అసలు ఎక్కడి వైపు తీసుకెళ్తున్నారనే చర్చ జనాల్లో పెట్టించాల్సిన సందర్భం, అవసరం టీచర్లకు, విద్యార్థులకు, యూనియన్లకు కూడా ఉందనేది నా అభిప్రాయం. తర్వాత మత ఉన్మాద దాడులు కర్ణాటకలో చూసినాం మనం. హిజాబ్ మీద స్కూల్ స్థాయిలో పెట్టినది, అది కర్ణాటకలో ఆగలేదు, తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో టీచర్ పైన స్కూల్లో పాఠం చెప్తున్నప్పుడు వెళ్లి కొన్ని అసాంఘిక సంఘాలు దాడి చేస్తే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది? కాబట్టి అలాంటి వాటి మీద కూడా కంపల్సరీ టీచర్ల రక్షణకు సంబంధించిన అంశంలో కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం అది దాడి చేసే ఒక ఉన్మాద దాడి చేసినప్పుడు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకురా? ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కూడా వెళ్ళారు, డైరెక్ట్ గా అక్కడ వెళ్ళి పోరాటం చేశారు, స్పందించారు ఆ సందర్భంగా. దాని తర్వాత ఏమైంది? కాబట్టి ఆ మూక దాడులు, ఉన్మాద దాడులు తెలంగాణ స్కూల్ స్థాయి వరకు వెళ్లే పరిస్థితి ఎందుకు రెట్టబడ్డది తెలంగాణలో అనేది కూడా మనం ఆలోచించాలి. ఇంకా లాస్ట్ గా ఇంకొక పాయింట్ తోటి నేను కంక్లూడ్ చేస్తాను. మల్టీ టాస్కింగ్
టీచర్లకు సంబంధించి ఎలక్షన్ డ్యూటీ టీచర్లు చేయాలి, జనాభా లెక్కలు టీచర్లు చేయాలి, ఇంకా గవర్నమెంట్ కి సంబంధించిన ఏ పనులు వచ్చినా టీచర్లే చేయాలి. సో ఇలాంటి పద్ధతి ప్రైవేట్ స్కూళ్ళల్లో అలాంటి పరిస్థితి ఉంటుందా? ప్రైవేట్ టీచర్ కూడా గవర్నమెంట్ టీచర్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన అర్హత ఉన్న ఏజ్ ఉన్నంత వరకు. కానీ ఇక్కడ టీచర్స్ అంటే విద్యార్థుల భవిష్యత్తు నిర్మించే వాళ్ళు కాకుండా గవర్నమెంట్ కు వచ్చే అదనపు పనులన్నీ టీచర్ల పైన పెట్టడం కూడా మంచి పద్ధతి కాదనేది నా ఒపీనియన్. తర్వాత చివరిగా టీచర్లకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో కొంత చూస్తున్నాను, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ శాతం టీచర్లు కనిపిస్తున్నారు నేను చూసినంత వరకు. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండి అట్లాంటి ఎక్స్ట్రా అంటే డ్యూటీ టైంలో మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ లలో, అది దుర్మార్గం. డ్యూటీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అనేది వేరే విషయం. కాబట్టి ఈ టెక్నికల్ అంశాల్లో తీసుకుంటే ఆ టీచర్లకు సంబంధించి అనేక అంశాలు మన మిత్రులు చెప్పారు కాబట్టి ఇది ఒకటి నా దృష్టిలో ఉన్న అంశం. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ పౌర స్పందన వేదికగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దాని సందర్భంగా ఇలాంటి పాలసీ అంశాలని, ఇంకా చాలా అంశాలున్నాయి, అభిప్రాయాల్ని ఒక 4-5 పాయింట్ల వరకు తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, గవర్నమెంట్ పైన ఒత్తిడి చేయడం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటూ. అదేవిధంగా ఇంతకుముందుకి రెసిడెన్షియల్స్ లో నేను చదివాను, ఆ టైంలో రెసిడెన్షియల్ కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒకసారి విద్యా ప్రమాణాలు కానీ అక్కడున్న కొద్ది ప్రమాణాలు పెరిగిన తర్వాత అక్కడ కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి రావట్లేదు అని పబ్లిక్ ను బ్లేమ్ చేయడం కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇచ్చినప్పుడు తప్పకుండా అటే తీసుకెళ్తాం. నేను అక్కడనే చదివాను, మా అన్న కూతుర్లు అన్న బిడ్డలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించే ప్రయత్నమే చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే తప్పకుండా అక్కడ ఉన్న టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన డిమాండ్స్ బాగున్నాయి. ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉండాలి, తర్వాత స్పోర్ట్స్ సంబంధించి ఎక్స్ట్రా కరిక్యులం సంబంధించిన టీచర్ సంబంధించిన అంశం లేనట్టుంది, అది కూడా పెడితే బాగుంటది. ఇది ఇంకోటి సైబర్ సంబంధించిన నేరాలు పెరుగుతున్న సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ గురించి తెలియకుండానే వాళ్ళు సెల్స్ చేతులు పట్టుకొని పెరుగుతున్నారు చిన్నపిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా. వాళ్ళు ఈ సైబర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలియకుండానే వాళ్ళ చేతుల్లోకి మొబైల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మిస్యూజ్ గురి కాబడుతున్నారు. నాకు కొన్ని వారంలో కనీసం ఒక 10 ఫోన్లైనా అలాంటివి వస్తున్నాయి. అమ్మాయిలకు సంబంధించి హరాస్మెంట్లు, వాళ్ళకి చిన్నతనంలో తెలియని సందర్భాల్లో ఫోన్లు దగ్గరకు వస్తున్నాయి, ఫోటోలు పెట్టడమో టిక్ టాక్లు పెట్టడంతో వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి, అంటే టెక్నాలజీని మనం ఆపలేము. టెక్నాలజీ చిన్నప్పటి నుంచే అన్నం తినబెడుతున్నప్పుడే ఆ పోయమ్స్ చూపిస్తూ రైమ్స్ చూపిస్తూ ఫోన్లు ఇచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఆ టెక్నాలజీకి సంబంధించిన అది పెరగాలి. ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తో పాటు మొబైల్ ని వాడడం కానీ, అందులో ఉన్న ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది, ఫేస్ మార్పింగ్, వాయిస్ మార్పింగ్, ఇవంతా కూడా టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మనం ఎక్కడున్నాం? ఇంటర్నేషనల్ స్కూల్స్, టెక్నో స్కూల్స్ లో ఇవన్నీ ఒక సిలబస్ లో అవుతున్నప్పుడు తెలంగాణ స్కూల్స్ లో టెక్నాలజీ అనేది అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వీటికి సంబంధించిన కోర్సులు కానీ దానికి సంబంధించిన సిలబస్ కానీ ఎందుకు తీసుకురారు? కాబట్టి డెవలప్డ్ అంశాలు ఏవైతే ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నాయో అవి గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టినప్పుడు తప్పకుండా ఆక్యుపెన్సీ రేట్స్ పెరుగుతుంది, విద్యార్థులది. అట్ ద సేమ్ టైం మంచి భారతదేశం నిర్మించబడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.